ఏఐ టూల్స్ను ట్రైనింగ్ ఇస్తూ ఆల్మోస్ట్ దాదాపు 200-300 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఒక్కొక్కరితో 5,000 తీసుకుంటున్నాడు. 10 లక్షలు కేవలం 1 మంతే ట్రైనింగ్. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ ఇస్తాడు. ఏఐ టూల్స్ ట్రైనింగ్. ఏ టూల్ను ఎట్లా వాడుకోవాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ మన బైక్ అనేది, కార్ అనేది టూల్ అనుకోండి ప్రయాణానికి. డ్రైవింగ్ నేర్పిస్తున్నారు కదా, అదొక ప్రొఫెషన్. ఈ టూల్స్ని ఎలా వాడుకోవాలని ఇప్పుడు చాట్ జీపీటీని ఎలా ప్రాంప్టింగ్ ఇవ్వాలి, లేకపోతే క్యాన్వాని ఎలా యూజ్ చేయాలి, లేకపోతే ఒకటి నోట్బుక్ ఎల్ఎంఎన్ ఉంది అన్నట్టు. నోట్బుక్ ఎల్ఎంఎన్ ఏదో ఉంది. దాని నుంచి మీరు ఏదైనా వీడియోని అప్లోడ్ చేస్తే మీకు తెలిసిన భాషలోనే మీకు అంతా, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ సపోజ్ మనం ఈ డిస్కషన్ ఉంది, ఎవరో ఇంగ్లీష్ అతను చూసినాడు, మన భాష అర్థం కాదు, బట్ స్టిల్ ఈ లింక్ను దాంట్లోకి అప్లోడ్ చేస్తే అంత ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో వస్తుంది, తెలుగులో కావాలంటే తెలుగులో వస్తుంది, హిందీలో కావాల్సింటే హిందీలో వస్తుంది. అఫ్కోర్స్ 90 to 95% కరెక్ట్ ఉంటుంది అన్నట్టు. ఆబ్వియస్లీ 5% మనకు కామన్ సెన్స్ అప్లై చేయాలన్నట్టు, ఆ వర్డ్స్ కరెక్టా కాదని. సో ఇట్లా చాలా టూల్స్ ఉన్నాయి, అంటే నంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. లైక్ బ్రెయిన్ మ్యాపింగ్ టూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓ పర్టికులర్ సబ్జెక్ట్ మీరు చెప్పాలి, ఏది మిస్ కాకూడదు. సో అట్లాంటప్పుడు మెయిన్ పాయింట్స్ అన్నింటినీ ఫస్ట్ 1 2 3 అని పెట్టుకుంటాం. తర్వాత ఒక్కో పాయింట్కి సబ్ పాయింట్స్, మళ్ళీ సబ్ పాయింట్కి సబ్ పాయింట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం. సో అట్లా ఏ టూల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకండి నేను ఇప్పుడే ఏదో వీలుకప్ గురించి ఏదో టెస్ట్ చేసినాను అన్నట్టు. నా ఫ్రెండ్ ఎవరో ఒక క్వైరీ ఇచ్చినాడు అన్నట్టు. సో నుంచి చాట్ జీపీటీలో అయితే నాకు ఎగ్జాక్ట్ మీనింగ్ కావాలా ఈ వీలుకప్ అని చెప్పినాను. సో దాని ప్రకారం నేను ఆ చాట్ జీపీటీలో మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దాని ప్రకారం నేను ఏదైతే చేంజ్ చేసుకోవాలనో అది చేంజ్ చేసుకున్నాను. సో అదేనే కాదు, ఒక లెటర్ రాస్తారు మీరు. లెటర్ సపోజ్ సీఎంకి లెటర్ రాస్తారు, లేకపోతే పోలీస్కి లెటర్ రాస్తారు. ఏమని? సో ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ రిసైడింగ్ సో అండ్ సో ప్లేస్ అండ్ వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ హియర్, కెన్ యూ ప్లీజ్ గివ్ అటెన్షన్ టు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్ అని రాస్తారు అన్నట్టు. యూ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అది గ్రామటికల్గా కరెక్టో కాదో తెలియదు. అదే మ్యాటర్ చాట్ జీపీటీలో ఇస్తారు. వండర్ఫుల్గా ఫ్రేజ్ చేసి ఇస్తుంది అన్నట్టు, ప్రాపర్గా ఫ్రేజ్ చేసి ఇస్తుంది. మీకు ఫస్ట్ లేదు, మీకు ఆ ఐడియా కూడా లేదు, ఐ వాంట్ గివ్ కంప్లైంట్ టు ద పోలీస్, ప్లీజ్ గివ్ ద ఫార్మాట్ అంటే ఇట్ విల్ గివ్ అన్నట్టు. సో ఇట్స్ లైక్ మీ రెజ్యూమ్ ప్రిపరేషను, ఏ దానికైనా ఆ టూల్ ఉంది. వీడియో మేకింగ్, టెక్స్ట్ మేకింగ్, రెజ్యూమ్ ప్రిపరేషను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సపోజ్ ఐ వాంట్ మేక్ 10 వీడియోస్ ఆన్ సైబర్ క్రైమ్స్ అని ఇచ్చిన అనుకో, స్క్రిప్ట్ అంతా ఇచ్చేస్తుంది అన్నట్టు. జస్ట్ ఆ స్క్రిప్ట్ నేను చదివేస్తే సరిపోతుంది, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ ఐ హ్యావ్ ఐడియా, నో ప్రాబ్లం. బట్ కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు కదా, ఇట్ హెల్ప్స్ అన్నట్టు. సరే, ఇప్పుడు ఇంకోటి చాట్ జీపీటీ కానీ జెమినీ కానివ్వండి, మనం ఏది అడిగితే అది రిటర్న్ చెప్తుంది కదా, దాన్ని కూడా కొంతమంది నేను చూశాను దాన్ని కూడా మిస్యూజ్ చేస్తున్నారు. ఏదైనా చెత్త క్వశ్చన్ అడిగేస్తున్నారు, అడిగిన తర్వాత సారీ ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదని అక్కడ నుంచి మనకు ఆన్సర్ వస్తుంది. ఇవన్నీ రికార్డ్ అవుతే మరి ఇప్పుడు ఈ అడుగుతున్న వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఏముండదు అంతా. ఇప్పుడు రియల్గానే మర్డర్ జరిగితేనే లెక్క చేయని సమాజంలో ఉన్నాం. అవన్నీ జస్ట్ పోతాయి. గ్రోక్లో కూడా అంతే. ఫస్ట్ గ్రోక్లో అయితే ఈవెన్ తిట్టింది అది అన్నట్టు. గ్రోకు ఈడ అబ్యూజ్ వర్డ్ వాడితే గ్రోక్ కూడా అబ్యూజ్ వర్డ్ చేసింది. అది చాలా నేషనల్ డిస్కషన్ అయింది అన్నట్టు. వీళ్ళు అబ్యూజ్ వర్డ్ వాడింది ఫస్ట్. అది గ్రోక్ ఆల్ ఏఎస్ ఆర్ ట్రైన్డ్, నో ఇష్యూ. ఇప్పుడు మీరు ఒకటండి, కత్తి ఉంది, మీరు కత్తిని కత్తిలాగా వాడుకోవాలి, సుత్తిని సుత్తిలాగా వాడుకోవాలి, ఏ టూల్ని ఏ టూల్ లెక్క వాడుకోవాలి, వాడుకునే వాళ్ళకు వాడుకునేంత. సో మీ కెపాసిటీని బట్టి అది రిజల్ట్స్ ఇస్తుంది. సో ఇట్స్ ఎ గుడ్ టూల్. నన్ను అడిగితే ఇప్పుడు ఉండే జనరేషన్కి అన్నీ వడ్డించి ఇచ్చినాయి అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా టైంలో సివిల్స్ లేకపోతే ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే కంపల్సరీ లైబ్రరీకి పోవాలి, లేకపోతే కంపల్సరీ బుక్స్ తెప్పించుకోవాలి. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. కాకపోతే మనము చూజ్ చేసుకోవాలి ఏ ఛానల్ను మనం ఎందుకు వాచ్ చేయాలి, ఎందుకు. ఇప్పుడు నేనేం ఎగ్జామ్స్ పెద్దగా రాయట్లేదు, బట్ స్టిల్ నాలెడ్జ్ కోసం నేను కొన్ని పర్టికులర్ ఛానల్సే చూస్తాను. ఎందుకు పర్టికులర్ ఛానల్స్ చూస్తానంటే నాకు ఇట్ హెల్ప్స్ మీ. దానికంటే ముందు ఇంకొకటి కూడా చెప్తాను, మేబీ ఇది కొంతమంది అంగీకరించకపోవచ్చు. ఇట్లా క్రికెట్ ఉంది, క్రికెట్ చూడడం కంటే ఆడండి, హెల్త్కి మంచిది, సేమ్ టైంలో మీ టైం సేవ్ అవుతుంది అన్నట్టు. చూడడం స్టార్ట్ చేసిన అనుకో, ఏముంది ఇప్పుడు ఐపీఎల్ ఆ బెంగళూరులో పోయి స్టేడియంలో పోయి 10 మంది చనిపోయినారు అన్నట్టు. వాట్ ఈజ్ ఇట్ మ్యాటర్? సో చాలా ప్రాబ్లమ్స్ అన్నట్టు. సేమ్ అట్లనే సినిమాలు కూడా అంతే. ఓకే, కొంతమంది అనొచ్చు సినిమాల్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, మంచి ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయి, అంతే కదా. మంచి ఇన్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేయి, మంచిదే కదా. సో ఏమైనా కానీ సినిమాలు, క్రికెట్, రాజకీయాలు, లేకపోతే ఆల్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ స్టఫ్, దాని మీద దాసి పోయిందా మీరు ఇట్లా ఏలు అరుగుతుందేమో కానీ మెటీరియల్ పోదు అన్నట్టు.
సో బెస్ట్ ఏంటంటే మనకేం కావాలి, ఇంకా మీకు లేమైన లాంగ్వేజ్లో చెప్పాలంటే చెరువు నిండా నీళ్ళు ఉన్నాయండి, మీకు ఎన్ని కావాలంటే అన్నీ తాగాలి, అవును, అంతే కదా. ఎక్కువ తాగితే ఏమవుతుంది, కడుపు నొప్పి వస్తుంది. అంతే కదా. అంతే. సేమ్ అట్లనే ఆడ ఫుడ్ ఉంటుంది హోటల్లో, ఒక అన్లిమిటెడ్ అన్నీ అని మీరు ఎంత తింటారు, ఎంత తినగలిగితే తింటాము. సేమ్ ఈ మెటీరియల్ కూడా మనం అట్లనే ఆలోచించాలి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేళ్ళకి తొందరగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పేరెంట్స్ రియలైజ్ అయితేనే మనం వీ కెన్ సేవ్ ద నెక్స్ట్ జనరేషన్, ఓకే. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. సార్ ఫైనల్గా మీరు మా వ్యూవర్స్లో ఏం చెప్తారు, ఇలాంటి ఇంత మంచి ఏ టెక్నాలజీని కూడా రాంగ్ వేలో తీసుకెళ్తే ఆ వీడియోస్ చూసి నమ్మి కొందరు అది కరెక్టేనేమో నిజంగా వాళ్ళేనేమో అని అనుకునేలాగా వీడియోస్ నిజంగా ఉన్నాయి, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టే ఉంటుంది మీది చేస్తే, అసలు వాళ్ళు నిజం కాదని కూడా మనం తెలుసుకోలేము ఈజీగా. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? బెస్ట్ ఏంటంటే ఏవైనా కానీ మనకు పనికొచ్చే వీడియోలు చూడండి అంటాను అనమాట, అంతకంటే ఏమన్నా ఉంటుంది. ఒక చేసే వాళ్ళని మనం ఏం చేయలేము. ఓకే. సో మనకేం కావాలో తెలిసినప్పుడు అవే చూడాలి, అవే చేయాలి. దానివల్ల మన టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, ఈవెన్ మెంటల్ పీస్ కూడా సేవ్ అవుతుంది. ముఖ్యంగా శశి టీవీ ఛానల్ సబ్స్క్రైబర్స్కు విజ్ఞప్తి ఏంటంటే, మీరు సైబర్ నేరాల్లో మోసపోకూడదంటే దాని మీద నిరంతరంగా జాగరూకతతో ఉండడమే. మేము ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఒక వాట్సాప్ ఛానల్ను మేము నడుపుతున్నాము. మీరు ఇండియన్ సైబర్ వారియర్స్ అని వాట్సాప్ ఛానల్లో మీ స్టేటస్ కిందన ఒక సెర్చ్ బార్ ఉంటుంది. సో ఇండియన్ సైబర్ వారియర్స్ అని మీరు సెర్చ్ చేసే వాట్సాప్ ఛానల్ వస్తుంది, మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు సైబర్ నేరాల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఈ వీడియో కూడా దాంట్లో పోస్ట్ చేస్తాము. సో మీరు ఇదే ఛానల్ ఇన్ఫర్మేషన్ 10 మందికి తెలియజేయండి. మనం అందరినీ కాపాడదాం, ఒక మంచి సమాజాన్ని నిర్మిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, థ్యాంక్ యూ.